నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. అమెరికాలో ఉద్యోగం చేయాలని చూస్తున్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ కు కీలకమైన H1B వీసా విషయంలో మరో బిగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు H1B వీసాకు సంబంధించిన ఫీజులను మరోసారి పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చిన ఫీజుల పెంపు ప్రతిపాదనలపై వైట్ హౌస్ కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ OIRA సమీక్ష పూర్తయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. OIRA సమీక్ష పూర్తయిందంటే H1B ఫీజులు వెంటనే పెరిగిపోయినట్లు కాదు. అసలు ఫీజులు ఎంత పెరగొచ్చు, ఎవరిపై ఈ భారం పడుతుంది, భారతీయ ఐటీ ఉద్యోగులు, టెక్ కంపెనీలపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చు, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగానే అమెరికాలో విదేశీ నిపుణులు ఉద్యోగాలు చేసేందుకు ఉపయోగించే H1B వీసా ప్రోగ్రాంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వీసా వ్యవస్థను మరింత కఠినతరం చేయడం, స్పాన్సర్ చేసే కంపెనీలపై పర్యవేక్షణ పెంచడం, కొన్ని వీసా ప్రక్రియలకు సంబంధించిన ఖర్చులను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు H1B వీసాకు సంబంధించిన ఫీజుల వ్యవస్థలో మరో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS తీసుకొచ్చినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ H1B ఉద్యోగులు, కంపెనీలను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తున్న ప్రశ్న ఇదే: ఫీజులు ఎంత పెరుగుతాయి? అయితే ప్రస్తుతానికి దీనిపై స్పష్టమైన సమాధానం లేదు. ప్రతిపాదనకు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రజల ముందుకు తీసుకురాలేదు. అంటే ఫీజుల పెంపు ఎంత, ఏ రకమైన H1B పిటిషన్లకు వర్తిస్తుంది, కొత్త వీసా దరఖాస్తులకైనా లేక పొడిగింపులు, ఇతర పిటిషన్లపైన ప్రభావం ఉంటుందా అనే అంశాలపై ఇప్పటికైతే పూర్తి స్పష్టత లేదు. రాబోయే వారాల్లో DHS ఈ ప్రతిపాదనను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. వైట్ హౌస్ OIRA సమీక్ష పూర్తయిన కారణంతో కొత్త ఫీజులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని భావించకూడదు. ఇది రెగ్యులేటరీ ప్రక్రియలో ఒక దశ మాత్రమే. ప్రతిపాదన అధికారికంగా విడుదలైన తర్వాత ప్రజలు, కంపెనీలు, సంబంధిత వర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించే ప్రక్రియ ఉంటుంది. ఆ అభిప్రాయాలను DHS పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే ప్రతిపాదనలో మార్పులు కూడా చేయొచ్చు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది నిబంధన ఎలా ఉండబోతోందనేది స్పష్టమవుతుంది. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న H1B ఫీజులు భారీగా పెరిగిపోయాయి అనే ప్రచారాన్ని అధికారిక ప్రకటన వచ్చే వరకు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. H1B వీసా ఫీజుల పెంపు వ్యవహారం అమెరికాలో ఇప్పటికే వివాదాస్పద అంశంగా మారింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని వీసా ఫీజు నిర్ణయాలు కోర్టుల వరకు వెళ్లాయి. అయినా వీసా వ్యవస్థలో మార్పుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇటీవలి కాలంలో 9/11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఫీజుకు సంబంధించిన మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని H1B L1 పిటిషన్లకు సంబంధించిన సంస్థలపై అదనపు ఫీజుల భారం పడేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త ప్రతిపాదన కూడా అమల్లోకి వస్తే కంపెనీలకు వీసా స్పాన్సర్షిప్ ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఫీజుల పెంపుతో మాత్రమే ట్రంప్ ప్రభుత్వం ఆగిపోతుందా అంటే అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మరిన్ని మార్పులు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా H1B ఉద్యోగులను స్పాన్సర్స్ చేసే కంపెనీలపై పర్యవేక్షణ మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని సమాచారం. అంటే కంపెనీ నిజంగా ఆ ఉద్యోగానికి విదేశీ నిపుణుడిని ఎందుకు తీసుకుంటోంది, ఉద్యోగ స్వభావం ఏమిటి, జీతం ఎంత, వీసా నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలపై మరింత కఠినమైన పరిశీలన జరిగే అవకాశం ఉంది. ఇలాంటి మార్పులు అమల్లోకి వస్తే కంపెనీలకు కేవలం ఫీజులే కాదు, కంప్లైంట్స్, డాక్యుమెంటేషన్ పరంగానూ అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. H1B ప్రోగ్రాం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి కొన్ని గణాంకాలు పరిశీలిస్తే 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,06,348 H1B పిటిషన్లకు ఆమోదం లభించినట్లు కథనంలో పేర్కొన్నారు. వీరిలో 2,91,542 పిటిషన్లు వీసా పొడిగింపులకు సంబంధించినగా ఉన్నాయి. మరో కీలకమైన విషయం, ఆమోదం పొందిన H1B పిటిషన్లలో భారతీయుల వాటా 77.6% ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే H1B వ్యవస్థలో ఏ చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం భారతీయులపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్ ప్రొఫెషనల్స్, వారిని స్పాన్సర్ చేస్తున్న కంపెనీలు ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. సాధారణంగా H1B పిటిషన్కు సంబంధించిన అనేక ప్రభుత్వ ఫీజులను స్పాన్సర్ చేసే కంపెనీలే చెల్లిస్తాయి. కాబట్టి ఫీజుల పెంపు జరిగితే మొదటి దశలో ప్రత్యక్ష ఆర్థిక భారం కంపెనీలపై పడే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా
పెద్ద సంఖ్యలో H1B ఉద్యోగులు నియమించుకునే టెక్నాలజీ, ఐటీ సర్వీసెస్ కంపెనీలకు వీసా స్పాన్సర్షిప్ ఖర్చులు పెరగవచ్చు. దీంతో కంపెనీలు భవిష్యత్తులో H1B స్పాన్సర్షిప్ విషయంలో మరింత సెలెక్టివ్గా వ్యవహరించే అవకాశం కూడా ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే ఫీజులు పెరిగితే H1B ఉద్యోగుల జీతాల నుంచి నేరుగా ఆ మొత్తాన్ని తీసుకుంటారు అని ఇప్పుడు చెప్పడం సరైనది కాదు. అసలు కొత్త ఫీజు నిర్మాణం ఎలా ఉంటుంది, ఏ పిటిషనర్లకు వర్తిస్తుంది, ఎవరికి మినహాయింపులు ఉంటాయి అనే వివరాలు అధికారిక ప్రతిపాదన వచ్చిన తర్వాతే తెలుస్తాయి. ప్రస్తుతం H1B కోసం ప్రయత్నిస్తున్న భారతీయులు ఈ వార్త చూసి వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంకా ప్రతిపాదన దశలో ఉంది. రెగ్యులేటరీ ప్రక్రియ DHS అధికారిక ప్రతిపాదన విడుదల చేసిన తర్వాతే ఫీజుల పెంపు పరిమాణం, అమలు విధానం ఎవరికి వర్తిస్తుందనే విషయాల్లో స్పష్టత వస్తుంది. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ఫీజు పట్టికలు లేదా ఊహాగానాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం కంటే DHS, USCIS నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం మంచిది. H1B వీసా వ్యవస్థపై ట్రంప్ ప్రభుత్వం మరోసారి కీలక మార్పులకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. H1B ఫీజుల పెంపు ప్రతిపాదనపై OIRA సమీక్ష పూర్తయినట్లు సమాచారం. కానీ అది తుది ఆమోదం కాదు. ఇంకా ప్రతిపాదిత అధికారికంగా విడుదల కావాలి, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. వాటిని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుంది. అయితే H1B ఆమోదాల్లో భారతీయుల వాటా ఎక్కువగా ఉండడం వల్ల కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే భారతీయ టెక్ ప్రొఫెషనల్స్ ను స్పాన్సర్ చేసే కంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫీజులు ఎంత పెరుగుతాయి, ఏ పిటిషన్లకు వర్తిస్తాయి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఈ 3 ప్రశ్నలకు సమాధానం DHS అధికారిక ప్రతిపాదన విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది. H1B వీసాలు, అమెరికా ఇమిగ్రేషన్ రూల్స్ తో పాటు ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ప్రైమ్ నైన్ ఫాలో అవ్వండి.